ఉపాయం. తాష్కెంట్ నగరంలో మీర్ కమల్ అనే వ్యాపారి ఉండేవాడు. వాడి భార్య జమీరా తిండి కోసం వాళ్లను వీళ్లను యాచించేవాళ్లు. వారికి పిల్లలు లేరు. డబ్బు ఖర్చు చేయకుండా పొట్ట నింపుకోవటం తప్ప వారికి మరో ఆశయమేదీ లేదు. మీర్ కమల్ వారానికి 6 రోజులు అమ్మకం మీద తిరిగి బుధవారాలు మాత్రమే ఇంటి దగ్గర ఉండేవాడు. ఒక బుధవారం నాడు జమీరా కంటతడి పెట్టుకొని తన భర్తతో, "నువ్వేమన్నా మొగుడివి? ఈ దిక్కుమాలిన కొంపలో ఒంటరిగా ఉంటే నాకు మతిపోతున్నది. నాకు తోడుగా ఉండటానికి ఒక దూడనో గొర్రెనో కొంటే మిన్ను విరిగి మీద పడుతుందా ఏంటి?" అని అన్నది. మీర్ కమల్ 2 ఏళ్ల వయస్సు గల బక్క చిక్కిన గొర్రెను కొని తెచ్చాడు. జమీరాకు తోచకపోవటమనే సమస్య పోయింది. ఆ గొర్రె అస్తమానము అరుస్తూ ఆ చుట్టుపక్కల మెయ్యటానికి ఉన్నదంతా మేసేసింది. మళ్ళీ బుధవారం నాడు మొగుడు ఇంటికి రాగానే జమీరా కంటతడి పెట్టుకొని, "నా ప్రాణం మీదకి గొర్రెనెందుకు తెచ్చావు? నేను 4 కాలాల పాటు బతకాలని నీకు లేదల్లే ఉంది. దీన్ని పంపేస్తావా, లేక నన్ను పుట్టింటికి వెళ్ళిపోమ్మన్నావా?" అని అన్నది. "నువ్వు తొందరపడి వెళ్ళిపోకు, ఈ గొర్రె సంగతి నేను చూస్తాను" అని మీర్ కమల్ తన భార్యతో అన్నాడు. ఆ రోజే అతను తన తల్లి సమాధికి దన్నం పెట్టుకు రావటానికి గోరీలుండే చోటికి వెళ్ళాడు. అక్కడ పచ్చిక ఏపుగా పెరిగి నవనవలాడుతున్నది. తన గొర్రెకు ఇంతకన్నా మంచి విందు ఉండదనుకున్నాడు మీర్ కమల్. అతను గబగబా ఇంటికి వెళ్ళి తన గొర్రెతో సహా గోరీల సంరక్షకుడి వద్దకు వచ్చి, "అన్న, పెద్దవాణ్ణైపోయాను. నాకు పిల్లా జెల్లా లేరు. అల్లా పిలిచినప్పుడు నన్ను నువ్వే పాతిపెట్టాలి. అందుకుగాను నీకు డబ్బిచ్చుకోటానికి నా వారసులెవరూ లేరు. కనుక ఇప్పుడే ఈ గొర్రెను నీకిచ్చుకుంటున్నాను" అని అన్నాడు. అందుకు గోరీల సంరక్షకుడు అభ్యంతరం చెప్పలేదు. ఇలా 2 నెలలు గడిచాయి. ఒకనాడు మీర్ కమల్ గోరీల వద్దకు వచ్చి తన గొర్రెను చూసి గుర్తించలేకపోయాడు. అది తెగ బలిసి కొవ్వు పట్టి ఉన్నది. దీని బరువు 2 మణుగులకు పైనే ఉంటుంది. ఇంత లావు గొర్రెను దానం చేయటం కన్నా బుద్ధి తక్కువ ఉండదు. దీన్ని పట్టుకుపోవాల్సిందే అని మీర్ కమల్ అనుకున్నాడు. వాడు తిన్నగా గోరీల సంరక్షకుడి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి సలాం కొట్టి, "ఛీ, నా బతుకు చట్టుబండలైంది. ఒక గ్రామంలో కుర్రాడికి తడపర వస్తే అరచెంచాడు రసకర్పూరం ఇచ్చాను. వాడు కాస్త చచ్చాడు. నన్ను తాష్కెంట్ నగరం విడిచిపోమ్మన్నారు. నువ్వు తట్టాబుట్టా సర్దుకొని ప్రయాణంకా" అని అన్నాడు. "నేనెక్కడికి?" అని గోరీల సంరక్షకుడు ఆశ్చర్యంగా అడిగాడు. "ఎక్కడికేమిటి? నాతో పాటు ప్రవాసానికి. నేను చస్తే పూడ్చిపెట్టడానికి ఒప్పుకున్నావు కదా. అందుకు నీకు గొర్రెను కూడా ఇచ్చాను కదా. నేనెక్కడ చస్తే అక్కడ నువ్వుండి నన్ను పూడ్చవద్దా మరి?" అని మీర్ కమల్ అన్నాడు. "ఛ, నువ్వు నీ ఇష్టం వచ్చిన చోట చావు. నువ్వు నీ గొర్రె కలిసి ఏట్లో దూకండి" అని గోరీల సంరక్షకుడన్నాడు. మీర్ కమల్ తన గొర్రెను తీసుకొని ఆడుతూ పాడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు.